వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డిస్ట్రిక్ట్ డీసీసీబీలో ఖాళీగా ఉన్నటువంటి స్టాఫ్ అసిస్టెంట్ అనే జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ 225 పోస్టులు ఉన్నాయి. ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవి పాత జిల్లాలండి, కొత్త జిల్లాలు కాదు. అంటే జిల్లాల విభజన జరగక ముందు ఏవైతే జిల్లాలు ఉన్నాయో దాని ఆధారంగా ఈ పోస్టులను అయితే ఫిల్ చేస్తున్నారు. ఇందులో మనం ఒకసారి వేకెన్సీ కానీ చూసుకున్నట్లయితే స్టాఫ్ అసిస్టెంట్ హైదరాబాద్ సంబంధించి 32 పోస్టులు ఉన్నాయి. అలాగే కరీంనగర్ డిస్టిక్కి సంబంధించి 43 పోస్టులు, ఖమ్మం డిస్టిక్కి సంబంధించి 99, మహబూబ్ నగర్ డిస్టిక్కి సంబంధించి 9 పోస్టులు ఉన్నాయి, మెదక్ జిల్లాకు 21 పోస్టులు, అలాగే వరంగల్ జిల్లాకు సంబంధించి 21 పోస్టులు ఉన్నాయి. టోటల్గా ఈ విధంగా 225 పోస్టుల కోసం మనకి అఫీషియల్గా డీసీసీబీల నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో 18/10/2025 నుంచి 6/11/2025 మధ్యలో మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేవి చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ కానీ ఎగ్జామినేషన్ డేట్స్ కానీ వస్తే నేను మీకు తెలియజేస్తాను. అయితే ఎగ్జామినేషన్ అయితే మనకి డిసెంబర్లో ఉంటుంది అని చెప్పారు కానీ బట్ ఎగ్జాక్ట్ డేట్ అయితే ఎప్పుడు ఉంటుంది అనేది మనకి తెలియచేయలేదు. ఎగ్జాక్ట్ డేట్ కానీ హాల్ టికెట్స్ కానీ వస్తే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి నేను ఆల్రెడీ కొన్ని జిల్లాల పేర్లు చెప్పాను కదా, ఆ జిల్లాలకి సపరేట్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో సపరేట్గా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దీనికి అన్ని నోటిఫికేషన్స్లు ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని డీటెయిల్స్ సేమ్ ఉంటాయి. ఏం మారుతుంది అంటే వేకెన్సీ మారడం జరుగుతుంది. పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మారుతాయి. మిగిలినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా సెలక్షన్ ప్రొసీజర్లు, ఇంపార్టెంట్ డేట్స్, క్వాలిఫికేషన్లు, ఏజ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఓన్లీ వేకెన్సీ మాత్రమే మారడం జరుగుతుంది. కాబట్టి వేకెన్సీ ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయనేది స్టార్టింగ్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. సో నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్లు మనకి డిసెంబర్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా మనకి ఇచ్చారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్లో మనకి మొదటగా మనకి ఈ జాబ్కి కనుక మనం సెలెక్ట్ అయితే మనకి ఎంత శాలరీ వస్తుంది అనేది చూద్దాం. సో మనము ఈ జాబ్కి కనుక సెలెక్ట్ అయితే మనకి స్టాఫ్ అసిస్టెంట్ అనే జాబ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టాఫ్ అసిస్టెంట్ అనే జాబ్కి బేసిక్ పే 24,050 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. ఇది బేసిక్ పే మాత్రమే. దీనికి డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అండ్ అదర్ అలవెన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే మనకి శాలరీ అనేది 40,000 నుంచి 45,000 మధ్యలో శాలరీ అనేది స్టార్టింగ్ పర్ మంత్ రావడం జరుగుతుంది అన్నమాట. అంటే మనం జాబ్లో జాయిన్ అయిన పర్ మంత్ స్టార్టింగ్ మంత్ ఏదైతే ఉందో అప్పుడు ఆ శాలరీ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇయర్లీ ఇంక్రిమెంట్స్ అని, పిఆర్సీలు అని, ఈ విధంగా శాలరీస్ మారుతూ ఉంటాయి. అది వేరే విషయం. అయితే స్టార్టింగ్లో మాత్రం 40,000 అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో భాగంగా ఎవరైతే లోకల్ స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ జిల్లాలు నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. పాత జిల్లాల ఆధారంగా ఈ పోస్టులను అయితే ఫిల్ చేస్తున్నారు. మీరు కొత్త జిల్లాలు చూసుకోవద్దండి. పాత జిల్లా పరిధి ఏదైతే ఉందో దాని ఆధారంగా మనకి పోస్టులు ఫిల్ చేస్తున్నారు. అయినా కూడా మీరు వేరే డిస్టిక్కి కూడా అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. మీ డిస్టిక్లో వేకెన్సీ లేకపోయినా కూడా సరే, అక్కడ తెలంగాణ స్టేట్కి మీరు లోకల్గా ఉంటే అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే 1/10/2025 నాటికి మనం ఏజ్ అనేది చూసుకోవాలి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2/10/1995 నుంచి 1/10/2007 మధ్యలో ఎవరైతే జన్మించుంటారో ఈ డేట్స్ మధ్యలో ఎవరైతే జన్మించుంటారో వీళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి సో 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 1/10/2025 నాటికి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉన్నట్లు చూపించాలి. ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే 1/10/2025 నాటికి మీ దగ్గర సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఇక ఈ ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తప్పనిసరిగా 10th క్లాస్లో మీరు తెలుగు లాంగ్వేజ్ అనేది చదివి ఉండాలన్నమాట. తెలుగు సబ్జెక్ట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది ఇస్తారు. ఒకవేళ మీరు తెలుగు లాంగ్వేజ్ 10thలో చదవలేదనుకోండి, అప్పుడు మీరు ఒకవేళ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మీకు జాబ్ అనేది ఇవ్వరు. ఇక నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది కూడా ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఆల్రెడీ పిఏసిఎస్ అఫిలియేటెడ్ బ్యాంక్స్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, లేదా గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అది పిఏసిఎస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి. బట్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అనమాట. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఎక్సర్విస్ మ్యాన్ కేటగిరీ వాళ్ళకి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. జనరల్, బీసీ, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్ అండి. మీరు అప్లై చేసుకునే ఎగ్జామినేషన్కి వెళ్తే మనకి ఫీజు రిఫండ్ ఇస్తారేమో అనుకుంటుంటారేమో. మనకి నాన్ రిఫండబుల్ ఫీజు ఒకసారి పే చేస్తే మళ్ళీ మనకి తిరిగి ఇవ్వరు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలెక్షన్ అనేది చేస్తున్నారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్లో మాత్రమే మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు, తెలుగులో అయితే ఉండదు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మొత్తం 4 పార్ట్లు అనేవి ఉన్నాయి. మొదటి పార్ట్లో మనకి జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్నెస్ సంబంధించి, అలాగే క్రెడిట్ కోఆపరేటివ్స్ సంబంధించినటువంటి అవేర్నెస్ పైన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ పైన 30 క్వశ్చన్లు 30 మార్కులకి, అలాగే క్రెడిట్ కోఆపరేటివ్స్ పైన 10 క్వశ్చన్లు 10 మార్కులు. ఈ మొత్తం ఈ రెండింటి మీద కలిపి 20 మినిట్స్ టైం స్లాట్ అనేది దీనికి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 40 క్వశ్చన్లు 40 మార్కులు, 30 నిమిషాల టైం స్లాట్ అనేది ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 40 క్వశ్చన్లు 40 మార్కులకి 35 నిమిషాల టైం స్లాట్ అనేది ఉంటుంది. అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 40 క్వశ్చన్లు 40 మార్కులకి 35 నిమిషాల టైం స్లాట్ అనేది ఉంటుంది. ఇందులో టోటల్గా 160 క్వశ్చన్లు ఉంటాయి, 160 మార్కులకి ఉంటుంది. అండ్ 120 మినిట్స్ మనకి టోటల్గా ఉంటుంది. టైం స్లాట్స్ అనేవి ఈచ్ సెక్షన్కి సపరేట్గా ఉంటాయి. మనకి ఇక్కడ ఇది క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. ఇక 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. మనకి రాంగ్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో దానికి 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని మనకి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. హాల్ టికెట్స్ విడుదల చేసినప్పుడు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది అనేది వాళ్ళు మనకి క్లియర్గా ఇస్తారు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే అప్లికేషన్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత ఫీజు పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ చేసి మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. 18/10/2025 నుంచి 6/11/2025 మధ్యలో మనము అప్లికేషన్ చేసుకోవచ్చు. దయచేసి స్టార్టింగ్లోనే అప్లికేషన్ చేసుకోండి. చివరి డేట్లో కానీ చేసుకుంటే సర్వర్ ఇష్యూస్ వచ్చి మీకు అప్లికేషన్ సబ్మిట్ కాకపోవడం వలన మీరు తర్వాత జాబ్కి అప్లై చేయకపోతారు. దాని తర్వాత మీకు జాబ్స్ అనేవి మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ చేసుకోండి. ఇది ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.